హాయ్ గైస్, కూలీ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నేనైతే డిసప్పాయింట్ అయ్యానని చెప్తాను గైస్. ఎందుకంటే లోకేష్ కనకరాజు గారి స్టఫ్ అంటే మామూలుగా ఉండదు, ఒక లెవెల్ అయితే ఉంటది అనమాట. కానీ ఇది మాత్రం వేరే లెవెల్ గా అయితే డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. చుట్టుపరంగా అంత సెట్ అయినట్టు అనిపించలేదు. మాట్లాడితే ఆ చైర్ చుట్టూ తిరగటం అసలు అదొక వెరైటీగా అనిపించింది అనమాట. మాక్సిమం లోకేష్ కనకరాజు గారు అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేస్తారు. కానీ ఇది ఎందుకో స్క్రిప్ట్ వల్ల దెబ్బ తినిందనే చెప్పొచ్చు. నాకైతే అంత పెద్దగా నచ్చలేదు గైస్ మూవీ అయితే. ఇక మూవీలో మెయిన్ నాకు బెటర్ అనిపించింది ఏంటంటే, మనకి పెట్టిన క్యారెక్టర్స్ పరంగా వాళ్ళకి కొద్దిగా న్యాయం అనిపించింది. ఉపేంద్ర గారు గానీ, నాగార్జున గారు గానీ, అలాగే అమీర్ ఖాన్ గారు గానీ, రజనీకాంత్ గారు గానీ, అలాగే శోభన్ గారు గానీ, వాళ్ళ క్యారెక్టర్స్ పరంగా వాళ్ళకి కొద్దిగా న్యాయంగా అయితే జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆ ఎలివేషన్స్ గానీ, వాళ్ళకి ఇచ్చిన షార్ట్స్ ఏదైతే ఉందో మొత్తం కూడా వాటి వరకు అయితే పర్లేదు అనిపించింది. కానీ ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అస్సలు సెట్ అవ్వనట్టు అయితే అనిపించింది అనమాట. దానికి దీనికి సంబంధం లేని టైప్ లో అయితే అనిపించింది. ఒక వేలో అయితే వెళ్ళినట్టు అనిపించింది రేగన్ స్టోరీ, కానీ ఎక్కడెక్కడో లింక్ కలిసినట్టు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. మొత్తం క్లమ్జీ ఫీలింగ్ టైప్ లో అయితే వచ్చింది అనమాట. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే సాంగ్స్, దాంతో పాటు ఆ బీజిఎంస్ ఏదైతే ఉందో, ఇక ఉపేంద్ర గారి క్యారెక్టర్, అలాగే మనకి ఆ శోభన్ గారు వాళ్ళు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో మంజుమల్ బాయ్స్ లో చేశారు కదా, సో ఆయన యాక్టింగ్ నేను ఫిదా అయిపోయినని చెప్పచ్చు. మామూలు విలనిజం చేయలేదు. నాగార్జున గారి కన్నా ఈయనది ఎక్కువగా అనిపించింది అనమాట. ఇక అమీర్ ఖాన్ గారిది లాస్ట్ లో ఎంట్రీ, దాంతో పాటు ఉపేంద్ర గారిది అండ్ రజనీకాంత్ గారిది, వీళ్ళ వరకు యాక్టింగ్ వైజ్ గానీ వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్స్ గానీ సూపర్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక సూపరంగా అయితే మూవీ డిసప్పాయింట్ అనేది చేసిందని చెప్పొచ్చు అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే, మన రజనీకాంత్ గారు అయితే ఒకప్పుడు పెద్ద కూలీ అని చెప్పొచ్చు అనమాట. సో కొన్ని కారణాల తర్వాత తను ఒక వార్డెన్ మెస్ గా, ఒక వార్డెన్ ఇన్ఛార్జ్ టైప్ లో ఒక మ్యాన్షన్ అయితే రన్ చేస్తూ ఉంటారు అనమాట. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ అయితే చనిపోతారు. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ ని ఎలా చనిపోయారు అనేది ఆ ఇన్వెస్టిగేషన్ లో తను క్రైమ్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అన్న టైప్ లో అయితే ఉంటది అనమాట. ఇది మూవీ ప్లాట్. అండ్ సైమన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా ఓకేగా అన్నట్టు అయితే అనిపించింది అనమాట. అంత సెట్ అయితే అనిపించలేదు, ఎక్కడో కొద్దిగా తగ్గినట్టయితే అనిపించింది అనమాట. ఇక మెయిన్ ఏంటంటే ఉపేంద్ర గారికి ఇచ్చిన ఎలివేషన్ గానీ, ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ నచ్చింది. అండ్ అమీర్ ఖాన్ గారు కూడా లాస్ట్ లో ఇచ్చినా కూడా బాగుంది అనమాట. ఎక్కడ దెబ్బ తినిందంటే స్క్రిప్ట్. మాట్లాడితే ఆ చైర్ చుట్టూ తిరగటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది ఎందుకు యాడ్ చేశారో అర్థం కాలేదు. అండ్ బ్యాక్ డ్రాప్ గా హార్ట్ సర్జరీ ఏంటో అసలు అది మొత్తం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. స్టోరీ మొత్తం కూడా ఎంతకన్నా రివీల్ చేస్తే స్పాయిలర్స్ అయితే. సో ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, మూవీ ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే, మన రజనీకాంత్ గారు అయితే తన ఫ్రెండ్ చనిపోతారు కదా, ఆ ఫ్రెండ్ ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయారు అన్నట్టు ఇక ఆ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటారు అనమాట. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ కూలీ అనేది బయటకు వస్తుంది అనమాట. ఆ కూలీ బయటకు వచ్చిన తర్వాత రచ్చ ఎలా ఉంటది అన్న టైప్ లో ఉంటుంది. సో సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ ఫీలింగ్ అనిపించింది, ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో బెటర్ అనిపించింది, కొద్దిగా ఓకేగా అన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లస్ ఏంటి అంటే యాక్టింగ్ వైజ్ అయితే అందరు ఇరగొట్టేశారని చెప్పొచ్చు. సాంగ్స్ గానీ, బీజిఎంస్ గానీ బాగున్నాయి. అండ్ దాంతో పాటు ఫైటింగ్ సీక్వెన్సెస్ కూడా పర్లేదు, బాగానే అనిపించాయి అనమాట. మెయిన్ నాకు ఉపేంద్ర గారిది అండ్ రజనీకాంత్ గారిది సెకండ్ హాఫ్ లో జరిగిన ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ బాగా నచ్చింది. అండ్ దాంతో పాటు లాస్ట్ లో అమీర్ ఖాన్ గారి ఎంట్రీ అదరగొట్టేశారని చెప్పి. ఇక మెయిన్ ఏంటంటే విలన్ గా చేసిన నాగార్జున గారిది ఎక్కడో కొద్దిగా సెట్ అయినట్టు సెట్ అవ్వనట్టు కన్ఫ్యూజన్ స్టేట్ లోకి అయితే వచ్చాం అనమాట. ఇక శోభన్ గారిది అయితే బాగుంది, ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోయాను. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. తనతో పాటు ఉన్న అసలు ఆ లేడీ పర్సన్ కూడా ఎరగొట్టేశారు, మామూలుగా యాక్టింగ్ పెట్టలేదు అనమాట. వీరిద్దరు మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. ఇక మెయిన్ ఏంటి అంటే మైనస్ల విషయానికి వచ్చేస్తే డల్ అన్నట్టు అనిపించింది స్క్రిప్ట్. మరి ఆ చైర్ది అసలు సెట్ అవ్వలేదు అనమాట. ఒక గోల్డ్ బ్యాక్ డ్రాప్ లో జరిగితే బాగుండు అన్న టైప్ లో అనిపించింది. అండ్ ఈ చైర్ అనవసరంగా వచ్చేటట్టు అనిపించింది. అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు అనిపించిందిలే గానీ అది అంతగా అనిపించలేదు అనమాట. అండ్ సీజీ లుక్ ఏదైతే ఉందో రజనీకాంత్ గారిది అసలు పాత లుక్, ఫ్రెష్ లుక్ తీసుకురావటం అది ప్లస్ అనిపించింది, పర్లేదు బాగానే అనిపించింది అనమాట. ఇక మైనస్ లో అదే నాకు ఉసుకు దెబ్బతిన్నట్టు అనిపించింది, అంత పెద్దగా అనిపించలేదు. కానీ మేకింగ్ లో ఎక్కడ అంత పెద్దగా అయితే మార్పు లేదులే గానీ స్క్రిప్ట్ వల్లే అంత కరెక్ట్ గా వచ్చినట్టు అయితే అనిపించలేదు అనమాట. ఇక దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.